పాస్ చేయండి, క్వశ్చన్ చూడండి, సాల్వ్ చేయండి, మళ్ళీ ప్లే చేయండి. నౌ క్వశ్చన్ నెంబర్ 1. When a chemical reaction takes place during the course of the reaction, the rate of reaction keeps on increasing with time, remains constant with time, keeps on decreasing with time, shows irregular trend with time. సో ఇక్కడ చూస్తే కనుక రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. రేట్ ఆఫ్ రియాక్షన్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. సో టైంతో పాటు ఇదేంటి తగ్గిపోతూ ఉంటాయి. సో రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు 20 grams ఉండే రియాక్టెంట్ కొంచెం టైం తర్వాత ప్రోడక్ట్ మారి ఇది ఒక 10 grams వచ్చింది. సో రిమైనింగ్ 190 grams ఇక్కడ ప్రోడక్ట్ మారింది. ఓకే, సో ఇలా జరుగుతుంది అనమాట. సో అలా చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ ఫస్ట్కి వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ సెకండ్, the minus sign in rate minus of dA by dt indicates the dash in concentration of the dash with time. The rate of reaction is always dash quantity. The rate of reaction increases with dash in concentration of reactants. The blanks in the question corresponds to. సో ఇక్కడ మైనస్ సైన్ ఇన్ రేట్ మైనస్ dA by dt indicates. సో ఇక్కడ ఏంటంటే రియాక్టెంట్స్కి అలా చూపిస్తాం అనమాట. ఎందువల్లంటే అవి డిక్రీజ్ అవుతున్నాయి కాబట్టి. సో ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ విత్ టైం అనమాట. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ టైంతో పాటు తగ్గిపోతూ ఉండే ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. అలాగే ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజెస్. అలాగే ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ డాష్ క్వాంటిటీ. రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఆల్వేస్ పాజిటివ్ అనమాట. ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజెస్ విత్ డాష్ ఇన్ కాన్సన్ట్రేషన్. సో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది కాన్సన్ట్రేషన్ మనం ఇంక్రీజ్ చేస్తూ ఉంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది ఉంటాయి. సో ఇక్కడ చూస్తే ఆప్షన్ సి అనమాట. క్వశ్చన్ నెంబర్ 3. ఫర్ ఏ రివర్సిబుల్ రియాక్షన్ A plus B gives C plus D and it is also gives back A plus B. The graph for a rate of reaction with the time is given below. Mark the terms P, Q and R. సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఆ డయాగ్రామ్స్ చూస్తే కనుక ఫార్వర్డ్ రియాక్షన్ వచ్చేసి P అనమాట, ఇంకా బ్యాక్వర్డ్ రియాక్షన్ వచ్చేది Q. ఓకే, అలాగే ఇక్కడ R అనేది ఈక్విలిబ్రియంని చూపిస్తుంది అనమాట, ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి, సో ఇక్కడ చూస్తే కనుక రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది P చూసుకుంటే కనుక తగ్గుతుంది, టైంతో పాటు అది తగ్గుతుంది. అదే బ్యాక్వర్డ్ రియాక్షన్ చూస్తే టైంతో పాటు పెరుగుతూ ఉంది అనమాట. కాకపోతే బ్యాక్వర్డ్ రియాక్షన్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 4 వస్తుంది. ఫర్ ఏ రియాక్షన్ P plus Q gives 2R plus S, which of the following statements is incorrect? సో ఇక్కడ చూస్తే కదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ అని చూడాలన్నమాట. ఇప్పుడు మనకు వచ్చేసి రియాక్షన్ వచ్చేసి P plus Q gives 2R. సో ఇవి వచ్చేసి రియాక్టెంట్స్, ఇవి వచ్చేసి ప్రోడక్ట్. సో దీని యొక్క డిసపరెన్స్, ఈ రేట్ ఆఫ్ డిసపరెన్స్ ఆఫ్ P which is equal to half of rate of appearance of R కి ఈక్వల్ ఉంటుంది అనమాట, which is also equal to rate of disappearance of Q. ఓకే, సో ఇవి తగ్గిపోవడానికి ఇది ఇలా రావడానికి రేట్కి ఈ రిలేషన్ అనమాట, ఈ రిలేషన్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే రేట్ ఆఫ్ డిసపీరెన్స్ ఆఫ్ P విచ్ ఇస్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ అపీరెన్స్ ఆఫ్ ఎస్. ఓకే, ఇక్కడ ఇంకోటి కూడా ఉంది కదా, ప్లస్ ఎస్. సో సేమ్ అనమాట దీనికి కూడా ఎస్. ఓకే, రేట్ ఆఫ్ డిసపీరెన్స్ ఆఫ్ Q విచ్ ఇస్ ఈక్వల్ టు 2 times ఆఫ్ రేట్ ఆఫ్ అపీరెన్స్ ఆఫ్ R. సో లేదు, హాఫ్ ఇలా ఉండాలి, 2 times అలా ఉండకూడదు. సో ఈ 2 times అనేది ఈ రేట్ ఆఫ్ అపీరెన్స్ ఉండదు. రేట్ ఆఫ్ అపీరెన్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు 2T ఆఫ్ రేట్ ఆఫ్ డిసపీరెన్స్ అంటే ఓకే, ఎందుకంటే ఇది అటు వెళ్ళిపోయి మనకి 2 times అవుతుంది. సో ఇక్కడ ఉంది కాబట్టి ఈ యొక్క కోఎఫిషియెంట్స్ అనేది రేట్ ఆఫ్ రియాక్షన్కి ఇలా 1/2 ఇన్వర్స్గా మల్టిప్లై అవుతుంది. ఓకే, సో ఇక్కడ B అనేది రాంగ్ అనమాట. రేట్ ఆఫ్ డిసపీరెన్స్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ డిసపీరెన్స్ ఆఫ్ Q. ఇది రైట్, రేట్ ఆఫ్ డిసపీరెన్స్ ఆఫ్ Q విచ్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ రేట్ ఆఫ్ అపీరెన్స్ ఆఫ్ R. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ B అనేది రాంగ్ అనమాట. ఓకే, రాంగ్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ B. క్వశ్చన్ నెంబర్ 5. For the reaction N2 plus 3H2 gives 2NH3, how are the rate of reaction expressions interrelated?
సో ఇప్పుడు ఈక్వేషన్ చూడండి, N2 + 3H2 gives 2NH3. ఓకే, సో దీన్ని ఎలా రాసుకుంటారంటే 1/3 of dH2/dt which is equal to, so concentration dt which is equal to half of dNH3 concentration by dt. సో ఇది రేట్ అనమాట. రేట్కి ఇలా రిలేషన్ అనేది వచ్చింది, H2కి ఇలా, N2కి ఇలా, NH3కి ఇలా. ఇదే రేటు మనకి వీటి రిలేషన్లో కావాలంటే ఈ 2 అనేది ఇటు పక్కకి వెళ్ళిపోతే 2 times ఆఫ్ రేట్ ఆఫ్ N2 ఈక్వల్స్ NH3 అయింది. అదే కనుక NH3ని H2తో కనుక కంపేర్ చేసి చూస్తే 2/3 ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ H2 ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ అమోనియా. సో ఇలాంటి రిలేషన్ అనమాట ఉండిద్ది. సో అలా చూస్తే కనుక ఓకే, ఇక్కడ వచ్చేసి రియాక్టెంట్స్ అనేది తగ్గుతూ ఉంటాయి కాబట్టి వీటికి ముందర మైనస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5 చూస్తే కనుక H2కి అదే NH3కి చూడమండి. సో ఇక్కడ చూస్తే కనుక H2 అండ్ NH3. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ ఏ రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. For the reaction 2N2O5 gives 4NO2 plus O2, the rate of reaction can be expressed in terms of time and concentration by the experiments. సో ఇక్కడ చూడండి, ఓకే ఇప్పుడు ఫస్ట్ O2 చూడండి. O2 కూడా అనేది మనకి ముందర కోఎఫిషియెంట్స్ అనేది ఏది లేదు, సో ఇన్వర్స్లో ఏది ఉండదు. అలాగే N2O5 అనేది రియాక్టెంట్ అనేది తగ్గిపోతూ ఉండేది టైంతో పాటు. సో దానికి మైనస్ గుర్తు అనేది ముందర ఉండాలి, ఇది ఒకటి చెక్ చేయండి. మళ్ళీ అలాగే రేట్ ఆఫ్ రియాక్షన్ ముందర ఇక్కడ 2 ఉందంటే దానికి ఇన్వర్స్ హాఫ్ ఉండాలి ఆప్షన్స్లలో. అలాగే NO2 వచ్చేసి దాని రేట్ ఆఫ్ రియాక్షన్కి ముందర మనకి K వాల్యూ వచ్చేసి, సో K వాల్యూ ఉండకూడదు దాన్ని, సో దానికి ముందర వచ్చేసి ఇన్వర్స్ ఆఫ్ 4, సో 1/4 ఉండాలి. సో అది ప్రోడక్ట్స్లో ఉంది కాబట్టి దానికి ముందర మైనస్ అనేది ఉండకూడదు. సో ఆప్షన్ ఏ రాంగ్. ఆప్షన్ బి చూసుకుంటే కనుక అది రైట్. ఆప్షన్ సి చూస్తే కనుక NO2 ముందర హాఫ్ ఉంది, N2O5 ముందర 1/4 ఉంది. సో అది రాంగ్ అనమాట అక్కడ ఈ క్వశ్చన్తో చూస్తే. ఇంకా ఆప్షన్ డి చూస్తే కనుక ఇక్కడ ఆల్ 3 కూడా రాంగ్ అనమాట, అన్నిట్లో కూడా ఆఫ్ అని ఇచ్చేసిండు. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ బి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 6కి. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. కన్సిడర్ ద రియాక్షన్ 2N2O4 gives 4NO2. సో ఇక్కడ చూస్తే కనుక మైనస్ ఆఫ్ N2O4 by D2 is equal to K. Rate of reaction of N2 which is equal to K dash. Then సో ఇక్కడ చూస్తే కనుక NO2 అనేది, సో ఏం లేదు ఇక్కడ చూస్తే దాన్ని ఎలా రాసుకోవాలో ఒకసారి చూడండి. 2N2O4 gives rise 4NO2. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ N2O4 ఆఫ్ మైనస్ ఉండాలి ముందర రియాక్టెన్స్ కాబట్టి. సో ఇక్కడ 1/4. సో ఇక్కడ కోఎఫిషియంట్ అనేది వచ్చేసింది ఇన్వర్స్గా dNO2 ఆఫ్ dt. సో ఇక్కడ చూస్తే కనుక దీన్ని ఎలా రాసుకోవచ్చు, మైనస్ ఆఫ్ 1/2 ఆఫ్ K అక్కడ ఇచ్చాడు కదా క్వశ్చన్, దాని ప్రకారం ఇక్కడ 1/4 ఆఫ్ K డాష్. సో ఇక్కడ E2 2 టైమ్స్ E2 కనుక ఇటు వెళ్తే K డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2K. ఓకే, సో ఇక్కడ మైనస్ అనేది చూపించలేదు. ఓకే ఇక్కడ క్వశ్చన్లోనే మైనస్ అనేది ఇచ్చాడు కదా, మైనస్ ఆఫ్ dN2O4 అనేది K వాల్యూకి ఇచ్చాడు. సో అందువల్ల ఇక్కడ మైనస్ అనేది మనం తీసుకోక్కర్లేదు. అలాగే ఆప్షన్స్ కూడా ఏమీ ఇవ్వలేదు కాబట్టి మన పెద్ద ప్రాబ్లం కూడా లేదు. ఓకే, ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ బి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 8. For the reaction 2NH3 gives N2 plus 3H2 if minus dNH3 by dt is equal to K1 of NH3. The rate of reaction of N2 which is equal to K2 of NH3. Rate of reaction of H2 is equal to K3 of NH3. So ఇక్కడ ఏంటంటే then the relation between K1 and K2 and K3. సో ఇప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ అమోనియాని K1 అన్నాడు కదా. సో చూడండి ఈక్వేషన్ అయితే రాస్తాను. 2 అమోనియా gives N2 plus 3H2. ఓకే, దీనికి రేట్ ఆఫ్ రియాక్షన్ అక్కడ అమోనియా రేట్ ఆఫ్ రియాక్షన్ చూస్తే K1. ఓకే, సో మైనస్ ఆఫ్ dNH3 by dt అని ఇచ్చాడు. సో K1 తీసుకుందాం దీనికి. సో దీనికి ముందర ఆఫ్. అలా రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ N2 చూసుకుంటే అది K2 ఈక్వల్ టు H2 చూసుకుంటే రేట్ ఆఫ్ రియాక్షన్
3 ఆఫ్. సో దీని ముందు అమోనియా ఉంది కదా, అమోనియా కాన్సన్ట్రేషన్ ఈక్వల్ టు ఇక్కడ లేదు ఇంటూ ముందు K2 of ammonia is equal to K3 of 1/3 of ammonia. ఓకే, సో వాటిని ఇలా రాసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు చూస్తే కనుక మీకు అర్థమైందా? మీకు అర్థం కాలేదు అనిపిస్తుంది. సో ఫస్ట్ నుంచి రాద్దాం. 1/2 of d of concentration of NH3 by dt is equal to d of N2 of concentration by dt rate equals to by 3 of H2 dt. సో ఇప్పుడు మైనస్ ఆఫ్ DNH3ని K1 అన్నాడు, K1 ఆఫ్ అమోనియా కాన్సన్ట్రేషన్ అన్నాడు. దీన్ని వచ్చేసి K2 ఆఫ్ అమోనియా కాన్సన్ట్రేషన్ అన్నాడు. దీన్ని వచ్చేసి TH2 by dt ని K3 ఆఫ్ అమోనియా అన్నాడు. సో ఇక్కడ చూస్తే అమోనియా సేమ్ ఒకటి క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూస్తే 0.5 ఆఫ్ K1 విచ్ ఇస్ ఈక్వల్ టు K2 విచ్ ఇస్ ఈక్వల్ టు, సో ఈ 1/3 అనేది ఇటు పంపించుకుంటే అప్పుడు 3 times ఆఫ్ K2 అయితే. ఓకేనా? ఇప్పుడు K3. సో ఇది రిలేషన్ అనేది వచ్చింది. సో క్వశ్చన్ నెంబర్ 8 చూస్తే కనుక ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. Consider the reaction 2N2O5 gives 4NO2 plus O2. In the reaction, NO2 is being formed at the rate of 0.0125 mole per liter per second. What is the rate of reaction at this time? So NO2 అనేది ఇచ్చింది అనమాట. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఎట్ దట్ టైం అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9 చూస్తే కనుక సో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది అడిగాడు. సో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది దేని ద్వారా అనేది తీసుకోవచ్చు. చూస్తే 1/4 ఆఫ్ DNO2 ఆఫ్ dt. సో ఇక్కడ DNO2 ఆఫ్ dt అనేది ఏంటిది, ఒక వాల్యూ క్వశ్చన్లో ఇచ్చాడు. దీని యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ ఇది అని. ఓకే, దానికి 1/4 టైమ్స్ ఉంటుంది, 0.0125. సో టోటల్ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 0.031 మోల్ పర్ లీటర్ సెకండ్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 10. Question number 10 చూస్తే కనుక ఫర్ ఏ రియాక్షన్ R gives P, the concentration of reactant changes from 0.05 molar to 0.4 molar in 30 minutes. What will be the average rate of reaction in minutes? సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 10 చూస్తే కనుక యావరేజ్ రేట్ చూస్తే కనుక మైనస్ ఆఫ్ చేంజ్ ఇన్ రియాక్టెంట్స్ బై చేంజ్ ఇన్ టైం. సో అలా చూసుకుంటే కనుక మైనస్ ఆఫ్ R2 minus 1 by T2 minus T1. సో ఇక్కడ చూస్తే కనుక R2 వాల్యూ వచ్చేసి 0.04 మైనస్ సో దీన్ని ఇక్కడే రాస్తున్నా. సో ఇక్కడ చూస్తే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 0.04 మైనస్ ఆఫ్ 0.05 బై is equal to 0.01 by 30. ఇక్కడ చూస్తే ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 3.3 into 10⁻⁻4 అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 10 చూస్తే కనుక ఆప్షన్ సి రైట్. ఇన్ ఏ రియాక్షన్ 2H2 iodide. క్వశ్చన్ నెంబర్ 11. In a reaction, 2H hydrogen iodide gives H2 plus I2. The concentration of hydrogen iodide decreases from 0.5 mole per liter to 0.4 mole per liter in 10 minutes. What is the rate of reaction during the interval length? సో ఇక్కడ ఏంటంటే రియాక్షన్ డ్యూరింగ్ దిస్ ఇంటర్వెల్ అన్నాడు కాబట్టి సో ఇది యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అడుగుతున్నారు అనమాట ఇక్కడ. సో ఇందులో పైన చేసినట్టే సిమిలర్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఒకసారి ఈక్వేషన్ అనేది చూసుకోవాలన్నమాట. ఎందుకంటే రియాక్టెంట్స్లో ఇక్కడ కోఎఫిషియంట్ 2 ఉంది. సో ఇక్కడ యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ వచ్చేసి ఎలా రిలేట్ అవుతుందంటే ఇక్కడ యావరేజ్ రేట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ హాఫ్ ఆఫ్ చేంజింగ్ రియాక్టెంట్స్ బై చేంజింగ్ టైం విచ్ ఈజ్ ఈక్వల్ టు
minus of half of R2 minus R1 by T2 minus T1 which is equal to minus of half of ఇప్పుడు వచ్చేసి 0.4 మైనస్ 0.5. సో ఇక్కడ ఏంటంటే మైనస్ ఆఫ్ 0.1 వచ్చింది. ఈ బయట మైనస్ ఈ లోపల మైనస్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏదో టైం వచ్చేసి 10 అనమాట ఇంటర్వెల్. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ లోపల మైనస్ బయట మైనస్ క్యాన్సిల్ అయిపోయి 0.01 బై 20 అనేది వచ్చింది అనమాట. సో ఇక్కడ చూస్తే ఆన్సర్ వచ్చేసి 5 × 10⁻³ వచ్చింది మోల్ పర్ మినిట్ అనమాట ఇది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 11కి వచ్చేసి ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 12. For the reaction 4NH3 plus 5O2 gives 4NO plus 6H2O. If the rate of disappearance of ammonia is 3.6 × 10⁻³ mole per liter per second, what is the rate of formation of H2O? సో అక్కడ చూస్తే కనుక అమోనియా యొక్క రేట్ ఆఫ్ డిసపరెన్స్ ఇచ్చాడు. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ అమోనియా అనమాట 3 × 10⁻⁶ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే మనకి రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ H2 అనేది కావాలి. సో ఇక్కడ ఏంటంటే 4/6 ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ అమోనియా అనేది మనకు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్ చూడండి 6 కోఎఫిషియంట్ అనేది H2కి ఉంది, అంటే 1/6 టైమ్స్ ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ వాటర్. ఓకే, సో ఇప్పుడు 1/6 కాబట్టి మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ వాటర్ కావాలన్నప్పుడు 1/6ని అటే పంపిస్తే మనకి అది పైకి వెళ్ళిపోయి 6/4 ఆఫ్ NH3 ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో చూస్తే కనుక చూడండి ఇక్కడ మైనస్ ఆఫ్ D/T ఆఫ్ NH3/dt. సో కోఎఫిషియంట్ సో ప్లస్ 1/6 ఆఫ్ H2/dt. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట. సో చూడండి ఇప్పుడు మనకి దీన్ని అడిగాడు, ఈ 6ని ఇటు పంపేయండి, అప్పుడు ఇది ఏమవుతుంది పైకి వెళ్తుంది, అప్పుడు 6/4 అవుతుంది కదా. సో అదే అనమాట dH2O/dt which is equal to 6/4 ఇంటూ మనకి ఇచ్చిన వాల్యూ అంతా రేట్ ఆఫ్ రియాక్షన్ 3.6 × 10⁻³ ఓకే, క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే రేట్ ఆఫ్ ఫార్మేషన్ dt అని చూస్తే కనుక మనకి 5.4 × 10⁻³ అనేది వచ్చింది అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 13కి వెళ్ళిపోదు. Nitrogen dioxide NO2 dissociates into nitric oxide NO and oxygen O2 as follows. If the rate of decrease of concentration of NO2, rate of disappearance of concentration of NO2 అన్న, rate of decrease of concentration of NO2 అన్న, rate of reaction of NO2 అన్న, మూడు కూడా సేమ్ dNO2/dt. ఓకేనా, ఇది వచ్చేసి 6.0 × 10⁻12 mole per liter per second. What will be the rate of increase of concentration of O2? సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13 చూస్తే కనుక ఈక్వేషన్ బట్టి రాసుకుంటే కనుక మైనస్ ఆఫ్ హాఫ్ ఆఫ్ dNO2/dt which is equal to half of NO2 which is equal to oxygen rate. సో ఇక్కడ చూస్తే కనుక మనకి మైనస్ ఆఫ్ dNO2 అనేది కావాలన్నమాట dt. సో అలా చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 13 కనుక చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూస్తే కదా మైనస్ ఆఫ్ హాఫ్ ఆఫ్ dNO2/dt which is equal to dO2/dt అనమాట. సో ఇప్పుడు దీని యొక్క హాఫ్ ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్. సో ఓకే, సో క్వశ్చన్ ఇచ్చినట్టు ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే డిక్రీజ్ ఆఫ్ NO2 రేట్ ఆఫ్ రియాక్షన్ వచ్చేసి మైనస్ ఆఫ్ dNO2 వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు 6 × 10⁻12 ఇచ్చాడు కదా. సో అది మైనస్ ఆఫ్ dNO2/dtకి ఈక్వల్ అనమాట. సో అలా చూసుకుంటే అది రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిజన్కి ఈక్వల్ అనమాట. సో half of 6.6 × 10⁻12 అనేది రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ dt కి ఈక్వల్ అనమాట. సో రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ dt విచ్ ఇస్ ఈక్వల్ టు 3 అనమాట, 3 × 10⁻12. ఓకే, సో ఇలా వచ్చింది ఆన్సర్.
సో క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 14 వస్తుంది. The rate of disappearance of SO2 in the reaction 2SO2 plus O2 gives 2SO3 is 1.28 into 10 power minus 5 mole per second. The rate of appearance of SO3. సో రేట్ ఆఫ్ డిసపిరెన్స్ ఆఫ్ SO2 ఇచ్చాడు, రేట్ ఆఫ్ అపిరెన్స్ ఆఫ్ SO3 అనేది అడిగాడు అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక half of rate of disappearance of SO4 which is equal to half of rate of appearance of SO3. ఓకే, సో దీని యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది మనకి ఇచ్చాడు. ఓకే, మైనస్ ఆఫ్ DSO3/dt దాని వాల్యూ ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ ఈ ఆఫ్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. సో దేంటి దీని ఇలా ఎందుకు అయిందంటే ఈ రెండింటి యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ సేమ్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఆ క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ 1.28 into 10 power minus 5. సో ఇక్కడ ఆప్షన్ డి రైట్ అనమాట. ఓకే, సేమ్ రేట్ ఆఫ్ డిసపిరెన్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ అపిరెన్స్. సో క్వశ్చన్ నెంబర్ 15. In a reaction 2x which is equal to y, the concentration of x decreases from 3 moles per liter to 2 moles per liter at 5 minutes. The rate of reaction is. సో ఇక్కడ చూస్తే కనుక ఈ ఈక్వేషన్ బట్టి రేట్ ఆఫ్ రియాక్షన్ వచ్చేసి మైనస్ హాఫ్ ఆఫ్ రియాక్టెన్స్ బై dt. సో అలా చూస్తే కనుక మైనస్ ఆఫ్ 3 - 2 బై మినిట్స్ వచ్చేసి 5 minutes విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 0.1 mole per liter per minute అనమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ నెగిటివ్ సైన్ అనేది మనకి డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఆప్షన్ ఏ రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 16 వద్దాం. In a reaction 2x gives in a reaction 2x gives y, the concentration of x decreases from 0.50 molarity to 0.38 molarity in 10 minutes. What is the rate of reaction in meter per second during the interval? సో ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 16 చూస్తే కనుక ఇది ఒక రేట్ ఆఫ్ రియాక్షన్ నుంచి అడుగుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్లు అన్నీ కూడా సో దీన్ని మనం ఇంటర్వెల్ అంటే యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడికి చూస్తే కనుక ఇక్కడ ఆప్షన్స్లో ఏంటంటే అన్నీ కూడా క్వశ్చన్లో అడిగినట్టు మోటర్ పర్ సెకండ్లో ఉన్నాయి. సో సెకండ్స్ మనం తీసుకోవాలి, అక్కడ మినిట్స్ ఇచ్చాడు. సో చిన్న టిక్కరింగ్ అంత మించి ఏం లేదు. సో ఇక్కడ చూస్తే కనుక రేట్ ఆఫ్ యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈక్వేషన్ చూస్తే కనుక మైనస్ ఆఫ్ ఇది రేట్ ఆఫ్ రియాక్షన్. సో చేంజ్ ఇన్ ఎక్స్ బై చేంజ్ ఇన్ టీ. సో ఇక్కడ చూస్తే కనుక రేట్ ఆఫ్ రియాక్షన్ 0.50 - 0.38 బై మినిట్స్. సో ఇక్కడ ఏంటి 10 minutes into 60. సో ఆన్సర్ వచ్చేసి మనకి 2 × 10⁻⁻⁴ మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది, మోల్ పర్ సెకండ్ అనేది వచ్చింది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16 చూస్తే కనుక ఆప్షన్ ఏ రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 17 చూసుకోవాలి. For the reaction 2N2O5 gives 4NO2 plus O2 rate and rate constant are. So rate of reaction అలాగే rate constants అని ఇచ్చారు. సో respectively the concentration of N2O5 in mole per liter per second అనేది అడిగాడు అనమాట. సో మోల్ పర్ లీటర్ అనేది అడిగాడు అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 17 చూస్తే కనుక సో రేట్ ఇచ్చాడు, రేట్ కాన్స్టెంట్ ఇచ్చాడు. సో మనకి రేట్ ఆఫ్ N2O5 అని అడిగాడు. సో దానికి వచ్చేసి N2O5 ఆఫ్ కాన్సన్ట్రేషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు రేట్ బై రేట్ కాన్సన్ట్రేషన్ అనమాట, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.02 into 10⁻⁻⁴. (3.4 into 10⁻⁻⁵).
సో ఇక్కడ చూస్తే కనుక మనకి దీని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చూస్తే కనుక 3 mole per లీటర్ అనేది వచ్చింది అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 17 వచ్చేసి ఆప్షన్ బి అనమాట. Question number 18. The rate constant of a reaction depends on temperature of the reaction, extent of the reaction, initial concentration of the reactants, the time of completion of reaction. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 18 చూసుకుంటే కనుక ఇక్కడ రేట్ కాన్స్టెంట్ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. టెంపరేచర్ ఆఫ్ రియాక్షన్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆప్షన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 19. The chemical reaction 2O3 gives 3O2 proceeds as O3 gives us O2 plus O fast reaction. O plus O3 gives 2O2 slow reaction. The rate of expression will be. సో ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 19. సో ఇక్కడ చూస్తే రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది స్లో స్టెప్ డిసైడ్ చేస్తుంది అనమాట. రేట్ ఆఫ్ రియాక్షన్ determined by slow step reaction. సో అలా చూసుకుంటే రేట్ విచ్ ఈక్వల్ టు K2 అంటే ఫస్ట్ దాన్ని, సో స్లో స్టెప్ దాన్ని K2 K కాన్స్టెంట్ K2 అనుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చిన దాన్ని K1 ఇంటూ అలా అనుకోండి, కాన్సన్ట్రేషన్కి మల్టిప్లికేషన్. సో ఇక్కడ ఏంటంటే ఓ అనేది ఇక్కడ అన్స్టేబుల్ ఇంటర్మీడియట్ అనమాట. సో దాన్ని సో అలా చూసుకుంటే రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ చూస్తే కనుక which is equal to K1 of O3. అలాగే రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ వస్తే సో దీన్ని K ఇన్వర్స్ అనుకోండి. K1 of O2 of O. సో ఎట్ ఈక్విలిబ్రియం చూసుకున్నట్లయితే కనుక రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అలాగే రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఇస్ ఈక్వల్ అవుతుంది. సో K1 of O3 is equal to K1 of ఇక్కడ చూస్తే కనుక O2 ఆఫ్ O అనమాట. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ O చూసుకుంటే కనుక సో ఇలా చూసుకుంటే కనుక ఈ K1 క్యాన్సిల్ అయిపోయి మనకి రేట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వచ్చేసి ఓకే O3 ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ O2. సో ఇక్కడ రేట్ చూసుకుంటే కనుక K2 ఆఫ్ K1 ఆఫ్ O3 బై సో ఈ O వాల్యూ అనేది ఇక్కడ పెడుతున్నాం అనమాట. ఈ O వాల్యూ అనేది ఇక్కడ పెడుతున్నాం అనమాట. ఎంత లాంగ్ చూపించా ఇక్కడ పెడుతున్నాం. సో అలా చూసుకుంటే కనుక ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ O3. సో ఇక్కడ చూస్తే కనుక రేట్ వచ్చేసి
కే ఆఫ్ K2ని K2 ఆఫ్ O3 ఆఫ్ హోల్ స్క్వేర్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ O2. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 19 చూస్తే కనుక ఆప్షన్ బి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 20 చూద్దాం. రేట్ కాన్స్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఇస్. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి రేట్ కాన్స్టెంట్ అనేది ఎలా ఉంటుంది? సో ఇక్కడ చూస్తే కనుక inversely proportional to the concentration units, independent of concentration units, directly proportional to concentration unit, inversely proportional to square of concentration units. సో ఇక్కడ చూస్తే కనుక ఇండిపెండెంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూనిట్స్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ బి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 21 చూస్తే కనుక రేట్ లా ఆఫ్ A plus B gives a C plus D is given by the expression Ka. The rate of reaction will be double on doubling concentration of A, B, halved on reducing the concentration of A to half, decreasing on increasing the temperature of the reaction unaffected by any change in concentration of temperature. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 21 చూస్తే కనుక సో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ మీదే డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది మనకి KA మీదే ఇచ్చాడు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ B అనేది ఇవ్వలేదు క్వశ్చన్లో. సో ఇక్కడ ఏ మీద డిపెండ్ అవుతుంది టోటల్ రియాక్షన్ అనేది. సో ఇప్పుడు ఏ కాన్సన్ట్రేషన్ ఏం చేస్తే అది అలా మారుతుంది. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 22. A reaction in which reactants are converted into products follows a second order kinetics. If concentration of R increased by 4 times, what will be the increase in the rate of formation of P? సో క్వశ్చన్ నెంబర్ 22 చూసుకున్నట్లయితే సో ఇక్కడ రియాక్టెంట్ నుంచి ప్రోడక్ట్ అనేది వస్తుంది. సో సెకండ్ ఆర్డర్ రియాక్షన్కి రేట్ చూసుకున్నట్లయితే కనుక రేట్ కాన్స్టెంట్ ఇంటూ R ఆఫ్ పవర్ 2. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది 4 టైమ్స్ ఇంక్రీజ్ చేసాం. న్యూ రేట్ K ఇంటూ 4 ఆఫ్ స్క్వేర్ విచ్ ఈక్వల్ టు K ఇంటూ 6 ఆర్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ ఏంటి రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ P ఇంక్రీజెస్ బై 16 టైమ్స్ అనమాట. సో అలా చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ సి రైట్. క్వశ్చన్ నెంబర్ 23. The rate of gaseous reaction is given by the expression K into A of 2, B of 3. The value of the reactions vessels is reduced to 1/2 of the initial volume. What will be the reaction rate as compared to the original rate A? సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 23 చూస్తే కనుక ఇక్కడ రేట్ అనేది రేట్ కాన్స్టెంట్ ఇంటూ రియాక్టెంట్ ఏ అండ్ రియాక్టెంట్ B of 3 విచ్ ఈక్వల్ టు A అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే సో వాల్యూమ్ అనేది మనం హాఫ్గా తగ్గిస్తే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది డబుల్ అవుతుంది. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఒక సాల్ట్ ఇప్పుడు దాని యొక్క వాల్యూమ్ అనేది తగ్గించాలి. తగ్గించడానికి నువ్వు వెయిట్ చేయాలి. దాని యొక్క వాటర్ అనేది పోయింది, అప్పుడు దాని వాల్యూమ్ తగ్గింది, అప్పుడు కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఏ అనేది కాన్సన్ట్రేషన్ అంటే మోల్ పర్ లీటర్. ఇప్పుడు లీటర్ని హాఫ్ చేసాం, ఈ హాఫ్ అనేది పైకి వెళ్ళిపోయి ఏమవుతుంది, డబుల్ అవుతుంది. సో అలాగనమాట. సో అక్కడ న్యూ రేట్ చూసుకుంటే కనుక న్యూ రేట్ విచ్ ఇస్ ఈక్వల్ టు K ఆఫ్ 2 టైమ్స్ ఆఫ్ A హోల్ స్క్వేర్ 2 టైమ్స్ ఆఫ్ B ఆఫ్ హోల్ స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 4 into 4. ఓకే, 2 స్క్వేర్ 4 వస్తుంది. 4 into 4 మనకి 16 వస్తుంది. సారీ ఇక్కడ క్యూబ్. ఓకే, సో ఇక్కడ 8 వస్తుంది. 2 క్యూబ్ 8, ఇక్కడ 2 స్క్వేర్ 4 into 8 32. సో 32 టైమ్స్ ఆఫ్ K ఆఫ్ A స్క్వేర్ B క్యూబ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 32A. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 23కి వచ్చేసి ఆప్షన్ డి అనమాట. క్వశ్చన్ నెంబర్ 24కి వెళ్ళిపోదు. కనబడుతుంది కదా, బ్లర్ లేదు కదా. The rate of formation of dimer in a second order dimerization reaction is 9.1 into 10 power minus 6 mole per liter per second at 0.01 mole per liter monomer concentration. What will be the rate constant for the reaction? So second order rate of reaction ఇచ్చాడు, కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు, రేట్ కాన్స్టెంట్ అనేది కావాలన్నారు. సో ఇక్కడ చూస్తే కనుక
A2 డైమర్ అనేది ఫామ్ అయింది. ఎలా 2A ద్వారా A2 అనేది డైమర్ అనేది ఫామ్ అయింది అనుకోండి. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ డైమర్ చూసుకుంటే కనుక రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ K ఆఫ్ మల్టిప్లైయర్ ఇక్కడికి వస్తే పవర్. ఓకే, సో ఇప్పుడు రేట్ కాన్స్టెంట్ కావాలన్నాడు. సో ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఏ ఫార్మేషన్ ఆఫ్ డైమర్ అంతే కదా. రేట్ ఆఫ్ ఫార్మేషన్ రేట్ ఆఫ్ డిసపీరెన్స్ రేట్ ఆఫ్ ఫార్మేషన్కి ఈక్వల్ ఉంటుంది. బై ఏ పవర్ 2. సో అలా చూసుకుంటే కే విచ్ ఇస్ ఈక్వల్ టు వాల్యూస్ పుట్ చేయండి. (0.01 హోల్ స్క్వేర్). అప్పుడు ఏం లేదు, ఇక్కడ 10⁻⁻2 ఉంది, దానికి ఇంటూ 2 చేస్తే -4 అవుతుంది. -4 పైకి వెళ్తే మనకి +4 అవుతుంది. సో +4 -6 -2 అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 24కి వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 25. సో ఇప్పుడు చూస్తే రేట్ కాన్స్టెంట్ ఫర్ ద రియాక్షన్ 2 into O5 gives 4NO2 plus O2 is 2 into 10⁻⁻5 per second. If rate reaction is 1.4 into 10⁻⁻5, what will be the concentration of N2O5 in mole per liter? సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 25 చూస్తే కనుక రేట్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ చూస్తే కనుక రేట్ విచ్ ఇస్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్ ఇంటూ N2O5. ఇది దేనికంటే ఫస్ట్ ఆర్డర్ యూనిట్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ is per second or second inverse. So ఇక్కడ N2O5 of concentration which is equal to rate by rate constant which is equal to 1.4 into 10⁻⁻5 by 2 into 10⁻⁻5 -5 10⁻⁻5 10⁻⁻5 cancel. So 0.7 వచ్చింది. 0.7 కాన్సన్ట్రేషన్ కాబట్టి మోల్ పర్ లీటర్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 25 వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 26కి వెళ్ళిపోదాం. The order of reaction is decided by temperature, mechanism of reaction as well as relative concentration of reactants, molecularity, pressure. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 26 చూస్తే కనుక ఇక్కడ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనేది మెకానిజం ఆఫ్ రియాక్షన్ యాజ్ వెల్ ఆఫ్ రిలేటివ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 27. Which of the following statements for order of reaction is not correct? Order can be determined experimentally. Order of reaction is equal to the sum of powers of concentration times in rate law experiment. Order cannot be fractional. Order is not affected by stoichiometric coefficient of the reactants. సో ఇక్కడ ఏంటంటే నాట్ కరెక్ట్, రాంగ్ అనేది చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 27 చూసుకుంటే కనుక ఆప్షన్స్ సరిగ్గా చూస్తే కనుక సో ఇక్కడ ఏంటంటే ఆర్డర్ అనేది 0 ఉండొచ్చు, ఫ్రాక్షనల్ ఉండొచ్చు, ఆర్ నెగిటివ్ ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ ఆప్షన్ సి చూస్తే కనుక అలాగే ఇది ఎక్స్పెరిమెంట్లో కూడా డిటర్మైన్ చేయొచ్చు. సో ఇక్కడ ఆప్షన్ సి చూసినట్లయితే కనుక కెనాట్ బి ఫ్రాక్షనల్ ఇచ్చాడు. సో అది రాంగ్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రాక్షనల్ ఆర్డర్ రియాక్షన్? సో వీటిలో చూసినట్లయితే కనుక CH3CHO గివ్స్ CH4 + CO. దీని యొక్క ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ వచ్చేసి 3/2. సో దీనికి ఒక చూస్తే కనుక ఇది కొంచెం పెక్యులర్ అనమాట, గుర్తుపెట్టుకోవడం. CH4 + CO. సో రేట్ విచ్ ఇస్ ఈక్వల్ టు K ఆఫ్ CH3CHO ఆఫ్ 3/2. సో ఇది ఫ్రాక్షనల్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ డి రైట్ అనమాట, మిగతా ఏం ఫ్రాక్షన్ ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 29 చూస్తే కనుక వాట్ విల్ బి ద రేట్ ఈక్వేషన్ ఫర్ ద రియాక్షన్ 2x + y gives z if the order of reaction is 0. సో క్వశ్చన్ నెంబర్ 29 చూస్తే రేట్ చూసుకున్నట్టయితే కనుక క్వశ్చన్లో ఇచ్చినట్టు K
కే కాన్స్టెంట్ కాన్సన్ట్రేషన్ వాల్యూ అనేది అసలు లేదని చెప్పేసి ఇస్తున్నాడు. సో అలా చూస్తే కనుక రేట్ అనేది రేట్ కాన్సన్ట్రేషన్కి ఈక్వల్ ఉంటుంది. జీరో వాటర్ దానికి కూడా ఇంతే ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ బి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 30. For a reaction I minus plus OCl minus gives IO minus plus Cl minus in an aqueous medium, the rate of reaction is given by rate of disappearance, which is equal to K into concentration of I OCl minus by OH minus. సో ద ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఆర్డర్ అనేది కావాలన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక అక్కడ ఇచ్చింది మళ్ళీ ఒకసారి రాసుకున్నాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఐఓ మైనస్ సో ఇలా ఉంది. సో ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ వచ్చేసి వీటి పవర్స్ అనమాట. సో పైన ఉన్న వాటిని పవర్స్ని మనం పాజిటివ్ తీసుకోవాలి, కింద బయలో ఉన్నదాన్ని నెగిటివ్ తీసుకోవాలి. సో ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ చూస్తే కనుక 1 + 1 అనమాట. అలాగే కింద -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ సి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 13. For a reaction 2NO2 plus 2H2 gives N2 plus H2O 2H2O. The possible mechanism is 2NO gives us N2O2, N2O2 plus H2. Slow reaction gives N2O plus H2O, N2O plus H2O gives fast N2 plus H2O. What is the rate law and order of reaction? సో ఇక్కడ రేట్ లా ఎక్స్ప్రెషన్ అనేది మనం తీయాలన్నమాట. సో ఇక్కడ స్లోయెస్ట్ స్టెప్ ఆఫ్ రియాక్షన్ అనేది రేట్ డిటర్మైన్ లెక్క ఉండేది అనమాట. The slowest step decides of the reaction is rate determining step. Rate determining step. So చూస్తే కనుక N2O2 plus H2 gives N2O plus H2O. సో ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ చూస్తే కనుక రేట్ ఆఫ్ రైటింగ్ కనుక చెత్త కనిపిస్తే కనుక ఏమనుకోవద్దు, జస్ట్ టాలరేట్ మీ. సో ఇక్కడ చూస్తే N2O2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2. సో ఇక్కడ చూస్తే పవర్స్లలో 1 ఉంది. ఇక్కడ ఆర్డర్ వచ్చేసి వీటి పవర్స్ టోటల్ అనమాట. సో 1 + 1 ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ విచ్ ఇస్ ఈక్వల్ టు 2. రేట్లో వచ్చేసి ఇది. సో క్వశ్చన్ నెంబర్ 31 చూసుకుంటే కనుక ఆప్షన్ బి అనేది రేట్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 32. Rate constant of two reactions are given below. Identifying their order of reaction. K is equal to 5.3 into 10 power minus 2 liter per mole per second. K is equal to 3.8 into 10 power minus 4 per second. సో ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 32 వచ్చేసి సో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి సెకండ్ ఆర్డర్ రియాక్షన్ సంబంధించి అనమాట. రేట్ కాన్స్టెంట్ తీస్తే ఎలా వచ్చిందో అలా ఉంది. సో ఇప్పుడు ఫర్ సెకండ్ ఆర్డర్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ చూస్తే కనుక అది సెకండ్ అనమాట. సో సెకండ్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ చూసుకుంటే కనుక మోల్ పర్ లీటర్. 32 చూస్తే ఫర్ సెకండ్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ which is equal to mole per liter by second into mole per liter of whole square, which is equal to mole inverse liter per second for first
order rate constant K which is equal to mole per liter per second into mole. ఇక్కడ స్క్వేర్ వచ్చింది సెకండ్ ఆర్డర్ కాబట్టి ఓకే ఫస్ట్ ఆర్డర్ కాబట్టి మోల్ పర్ లీటర్ సో మోల్ పర్ లీటర్ క్యాన్సిల్ సెకండ్ ఇన్వర్స్ అనమాట సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 32 చూస్తే కనుక ఆప్షన్ ఏ రైట్ అనమాట క్వశ్చన్ నెంబర్ 33 reaction X gives Y, the rate of reaction increases by a factor of 1.3837 when the concentration of X is increased by 1.5 times the order of the reaction with respect to X is. సో ఇక్కడ చూస్తే కనుక ఇనిషియల్ రేట్ చూసుకుంటే కనుక సో ఫస్ట్ రేట్ R1 అనుకుందాం ఇనిషియల్ రేటు సో అది వచ్చేసి K ఇంటూ X కాన్సన్ట్రేషన్ ఆఫ్ N ఇక్కడ N అనేది ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనుకోండి సో అలా చూసుకుంటే కనుక సో ఇక్కడ R1 ఇంటూ 1.837 అనేది K ఆఫ్ 1.5 ఆఫ్ సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి 1.5 ఆఫ్ X ఆఫ్ N దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి ఓకే సో ఇప్పుడు ఈక్వేషన్ 2 డివైడెడ్ బై డివైడింగ్ ఈక్వేషన్ 2 బై 1 సో 2 బై 1 చేద్దాం ఇప్పుడు సేమ్ ఉన్నాయి క్యాన్సిల్ అయింది కేకే క్యాన్సిల్ R1 క్యాన్సిల్ సో అలా చూసుకుంటే సో ఇది పైన ఉండేది ఇది కింద ఉండేది సో అప్పుడు 1.837 which is equal to 1.5 of N అనేది వచ్చింది సో ఇక్కడ చూస్తే కనుక N వాల్యూ అనేది దీనికి అండర్ రూట్ ఆఫ్ 3/2కి ఈక్వల్ ఉంటుంది సో ఇక్కడ N వాల్యూ అనేది 1.5 అనమాట సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ వచ్చేసి ఇది ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఇదన్నమాట 1.5 సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 34 చూస్తే కనుక ఆప్షన్ బి రైట్ అనమాట క్వశ్చన్ నెంబర్ 35